హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను బిగ్ బాస్ 1 and 2 ప్రోమోస్ వచ్చినాయి కదా, సో దాని మీద రివ్యూ చెప్తాను. దానికన్నా ముందు మీరు కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి, ఎందుకంటే ఇన్ని రోజులు నేను వీడియో చేయడం లేట్ అయింది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అసలు వీళ్ళు హౌస్లో ఏం చేస్తున్నారని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ ఆడిచ్చారనమాట. సో దీంట్లో కూడా లైవ్లో చూశాను, పెద్ద కంటెంట్ అయితే ఏమీ రాలేదు, లైట్గా నవ్వు వచ్చింది తప్ప ఏమీ లేదు. సో మరి ఎపిసోడ్లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చింది కదా, ఈ సెకండ్ ప్రోమోలో అయితే ఇంటి దగ్గర నుంచి హౌస్ మేట్స్కి కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. దాంట్లో కొంతమంది హాఫ్ మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్స్ వస్తాయి, సో రిమైనింగ్ మెంబర్స్కి రావు. సో ఈ రోజునంతా ఎమోషనల్గా ఉంటుంది, అంటే మార్నింగ్ ఫస్ట్ ప్రోమో అంతా ఫన్, ఈవినింగ్ అయితే ఎమోషనల్ అనమాట. సో ఆల్ మిక్సింగ్ ఉంటాయి ఈరోజు ఎపిసోడ్లో. సెకండ్ ప్రోమో ఏంటంటే ఎవరి కంటెస్టెంట్స్కి వాళ్ళ ఇంటి నుంచి గిఫ్ట్స్ వస్తాయి, స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ గిఫ్ట్స్ పంపిస్తారు. సో మొత్తం 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 14 గిఫ్ట్స్ వస్తాయి. మనకి ప్రోమోలో అయితే జస్ట్ 4 గిఫ్ట్స్ మాత్రమే చూపించారు, మిగిలిన వాళ్ళకి కూడా వస్తాయి. సో ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే హౌస్ మేట్స్ అందరి ముందు నుంచుని అసలు ఆ గిఫ్ట్ ఎందుకు వచ్చినాయి, ఆ గిఫ్ట్ వెనకాల ఉన్న ఎమోషన్, ఆ గిఫ్ట్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ఎవరిది ఎక్కువ కనెక్టెడ్ ఉంది, ఎవరికి ఎక్కువ నీడెడ్ ఉంది అని హౌస్ మేట్స్ ఫిక్స్ అవుతారో వాళ్ళకి మాత్రం ఆ గిఫ్ట్స్ ఇస్తారు, మిగిలిన రిమైనింగ్ మెంబర్కి ఆ గిఫ్ట్ రాదు. సో ఆటోమేటిక్గా ఎమోషనల్ ఫీల్ అవుతారు కదా, అదే కంటెంట్ ఈరోజు అంతా వస్తుంది. మనకి ప్రోమోలో చూపించింది అయితే అభయ్, నవీన్, నిఖిల్, నైనిక అండ్ సీత, వీళ్ళ 4 మెంబర్స్లో ఎవరికి గిఫ్ట్ వస్తుంది, ఎవరికి గిఫ్ట్ రాలేదు అనేది మనం చూడాలన్నమాట. అసలు సెకండ్ వీక్లోనే ఈ ఎమోషనల్ టాస్క్లు ఏంటి, అసలు ముందు నుంచే ప్రతి ఎపిసోడ్లో ఎవరొకళ్ళు ఎమోషనల్ అవుతూనే ఉన్నారు, అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఈ వీక్లో కూడా ఈ ఎమోషనల్ టాస్క్. నాకు అసలు ఏం అర్థమైందంటే, సో జస్ట్ 1 డే ఉంది కదా, సో ఈ ఎమోషనల్ కంటెంట్ పొద్దున్న ఆడిచ్చిన ప్రోమోలో 1లో ఉన్న గేము, ఈ రెండు మిక్స్ చేసి టైం పాస్ చేసేద్దాం అన్నట్టే ఉంది. సెకండ్ వీక్కి ఎంత ఎమోషనల్ పండిద్దండి, ఎవరైనా ఎమోషనల్ ఫీల్ అవ్వాలి కదా. జస్ట్ 5 weeks 10 weeks వచ్చే గేమ్స్ అన్ని ముందే పెట్టేస్తే ఇంకేం చేస్తారు, అసలు వాళ్ళని ఆడే గేమ్స్లోనే మజా లేదు. ఇంకా బిగ్ బాస్ ఎలా హిట్ అయిద్దేమో నాకు అర్థం కావట్లేదు. అసలే ఎపిసోడ్స్ చాలా వీక్గా ఉన్నాయి, రేటింగ్ అన్నీ పడిపోతున్నాయి అని ఫీల్ అవుతుంటే బిగ్ బాస్ సీజన్ ఇలా ఇలా తీసుకొస్తున్నారు. మనం ఏమో పైకి లేపాలని చూస్తాం, వాళ్ళు ఏమో కిందకి దించాలని చూస్తున్నారు. ఏమో అండి, ఏమైద్దో చూద్దాం. సో ఇక్కడి నుంచి అయినా నెక్స్ట్ వీక్ నుంచి అయినా మంచి టాస్క్ పెట్టి నామినేషన్స్కి అందరినీ తీసుకొచ్చి ఒకళ్ళొకళ్ళు ఫైటింగ్ ఎక్కువ ఉంటేనే సీజన్ హిట్ అవుతుంది. వీళ్ళు అసలే ఎమోషనల్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, అది డ్రామానో తెలీదు, రియలో తెలీదు, ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ పర్సన్సే. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారు. థర్డ్ వీక్ నుంచి అయినా సీజన్ బాగా హిట్ అవ్వాలని కోరుకుంటాం, అంతకుమించి మనం ఏం చేయగలం. సరే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.